వేరే పని ఉంది. బాబాయ్ ఇది ఒకటి గుర్తుంచుకో. అక్కడికి మీరైతే ఇది ఒకటైతే గుర్తుంచుకోండి. సర్పంచ్ ఎన్నిక సర్పంచ్ ఎన్నిక ఉప సర్పంచ్ ఎన్నిక ఉప సర్పంచ్ ఎన్నిక ఉప సర్పంచ్ ఎన్నిక. పేరు వినీలా. నేను తిరుమలపల్లి 6వ వార్డు మెంబర్ని. ఆ రోజు 14వ డేటు 2వ విడత ఎలక్షన్ జరిగినప్పుడు మాకు ఉప సర్పంచ్ సర్పంచ్ గారు విన్ అయిన విషయం తెలిసిన ఏంటంటే మేము వార్డ్ మెంబర్స్ని అందరినీ ఒక రూమ్లో ఇచ్చారు. మమ్మల్ని అందరినీ ఉన్న పలంగా బయటకు రప్పించి ఒక రూమ్లోకి పిలిపించారు. అందులో ఒక వైపు ఆఫీసర్స్, మరోవైపు వార్డ్ మెంబర్స్ మేము ఉన్నాము. ఉప సర్పంచ్ ఎన్నిక జరుపుకోవాలమ్మా అని 6వసారి అన్నారు. ఉన్నట్టుండి అలా అనేసరికల్లా మాకేం అర్థం కాలేదు. అట్లాంటి టైంలోనే జరుగు రవి గారు నేను ఉప సర్పంచ్గా ఉంటాను, నాకు చేయి లిఫ్ట్ చేయండి అమ్మా అని ఒక్కొక్క దగ్గరికి ఓన్లీ 7 మహిళలం విన్ అయినాం. ఆ 7 దగ్గరికి మాత్రమే వచ్చింది. మా దగ్గరికి వచ్చి మేము లిఫ్ట్ చేయము అనగానే ఇంకొక దగ్గరికి వెళ్ళి ఓన్లీ లేడీస్ని, మళ్ళీ జెంట్స్ని అడగలేదు, ఓన్లీ లేడీ దగ్గరికి వెళ్ళి ఉప సర్పంచ్ నన్ను ఎన్నుకోండి అమ్మా అని ఇట్లా గట్టిగా అనేసరికల్లా వచ్చేసింది. ఇదే ఉప సర్పంచ్ మాకు మేము మనస్ఫూర్తిగా ఎన్నుకోలేదు అని కలెక్టరేట్ ఆఫీస్కి వెళ్ళి కంప్లైంట్ ఇచ్చినాం. ఆ విచారణ జరిపించి మాకు మళ్ళొక ఉప సర్పంచ్ని ఎన్నుకునే అవకాశం ఇస్తారని మేము ఈరోజు ప్రమాణ స్వీకారానికి వెళ్ళలేదు. ప్రమాణ స్వీకరణ ఆపేస్తారని అనుకున్నాం మేము. కానీ మేము లేకుండా కూడానే ఉప సర్పంచ్ గారి ప్రమాణ స్వీకారం జరిగింది. అందువల్ల ఆఫీసర్స్ని కోరుతున్నది ఏమంటే మాకు మరొక అవకాశాన్ని ఉప సర్పంచ్ గారిని మరొకరిని ఎన్నుకోవడానికి అవకాశం ఇవ్వాలని కోరుతున్నాం. ఉప సర్పంచ్గా జరుగు రావి గారు వద్దనుకొని 9 మంది వార్డు మెంబర్స్ని ప్రమాణ స్వీకారం చేయలేదు. మా 9 మంది వార్డు మెంబర్స్కి మనస్ఫూర్తిగా మరొక ఉప సర్పంచ్ గారిని ఎన్నుకునే అవకాశాన్ని కల్పించగలరని కోరుతున్నాను. మండలం నమస్తే, నా పేరు మేకల క్రాంతి కుమార్. ఇందల్వాయి మండలం తిరువనపల్లి గ్రామ పంచాయతీలోని 11వ వార్డు సభ్యునిగా ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డ వార్డు మెంబర్ని. అయితే రీసెంట్లీగా జరిగిన విషయం ఏంటంటే రిటర్నింగ్ ఆఫీసర్ కౌంటింగ్ అయిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక విషయంలో జరుగురావు అనే వ్యక్తి మా 12 వార్డులలో 7 మహిళలు కోరం సభ్యులు. అయితే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏంటంటే భయభ్రాంతులకు గురి చేస్తూ వాళ్ళ దగ్గరికి తన ఉన్న పొజిషన్ నుంచి వాళ్ళ దగ్గరికి వెళ్ళి నాకు చేయలేవట్టాలని చెప్పేసి చాలా గట్టిగా చెప్పుకుంటూ బెదిరించుకుంటూ ఈ విధంగా చేసిండు. ఎందుకంటే స్థానికంగా నేను అక్కడే ఉన్నా, నేను కూడా మెంబర్గా అతను చేస్తున్నంతా కూడా చూస్తూనే ఉన్నాం. కానీ మహిళలు